ఒక్క నిమిషం రిజల్ట్ తీసుకునే ఓపిక బట్టి మనీష్ ఈరోజు మన దేశ గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ జీవన్ రెడ్డి గారు ఏం బేసిస్ మీద కొట్లాడతారు, ఈ ఎలక్షన్ అజెండా ఏంది, ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఇంకా పెద్ద మనిషికి ఇంకా అర్థమవుతున్నట్లేదు. దిస్ ఎలక్షన్ ఈజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఫాట్ ఫర్ నేషనల్, నాట్ జస్ట్ డెవలప్మెంట్. యువర్ రాహుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోవే క్లోజ్ టు మోదీస్ డెవలప్మెంట్. దగ్గర డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంటే కాదు, మీ కాంగ్రెస్ పార్టీ జాతిని ఏ రకంగా అవమానపరిచింది, దేశాన్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేసింది, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసింది, దేశాన్ని విభజన చేసింది. రానున్న కాలంలో మీకు క్లారిటీ లేదు మీ పార్టీకి. ఓ పిచ్చోడు దిగ్విజయ్ సింగ్ అనే పిచ్చోడు కాంగ్రెస్ పార్టీ అదేంటి ఏం అలయన్స్, ఆ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ గవర్నమెంట్లోకి వస్తే 370 వాపస్ తెస్తామంటాడు. మీ రాహుల్ గాంధీ టుకడే దేశ్కే టుకడే హోంగే ఇన్షాల్లా అనేటువంటి మీ రాహుల్ గాంధీ నడుస్తూ ఉంటాడు వాళ్ళని పక్కకు పెట్టుకొని. మీరు టోపీలు ధరించేసి సిఏఏ వద్దంటారు, మీరు ఎన్ఆర్సీ వద్దంటారు, మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక మీ స్టాండ్ చెప్పరు, పాపులేషన్ కంట్రోల్ చేసుకుందామంటే చెప్పరు. ఈ ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ ఎలక్షన్ అంశాలు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయా జీవన్ రెడ్డి గారు? వక్ఫ్ బోర్డు తీసి బయటపడేయాలి ఆ యాక్ట్ని, వక్ఫ్ యాక్ట్ని. పర్సనల్ లాలు ఉండవు, ఒకటే లా ఉంటుంది దేశంలో. అంబేద్కర్ గారి ఆశయం అది, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది. మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది. ఆ కేసు కోర్టులో ఉంది. మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు. ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు. మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. అది హిందీ ఇంగ్లీష్ అది తెలియదు. రేవంత్ మాట్లాడింది ఆప్కి అదాలతలో మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. ఆయనకు కూడా తెలియదు దీని మీద స్టాండ్. మీరు ఓట్లు అడుగుతున్నారు. మీ జీవిత కాలంలో, మీ రాజకీయ జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నయా పైసా చేసింది లేదు, చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేటి కూడా పనిచేసిన ఘనత మీదే, నాశనం చేసిన ఘనత మీదే. మామిడి, చెరుకు, పసుపు, ఇవాళ అకాల వర్షాలు మొత్తం వరిదడిచిపోయింది. నోట్లకి జిప్పేసుకుంటారు, మాట్లాడరు. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కంకణం కడితే మూతి పని రాలగొడుతుండే దుబాయ్లా. ఇలా కంకణం కడుతుండ్రు, బొట్టు పెడుతున్నారు, తిలకం పెడుతున్నారు, స్వామినారాయణ మందిరం పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. సౌదీలా నేను పెద్ద కడతా అంటాడు గుడి, అబుదాబిడు నేను పెద్ద కడతా అంటాడు, దుబాయ్డు నీకంటే పెద్ద నేను కడతా అంటాడు. అన్నాక ఇస్లాం ప్రపంచంని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందరకు వచ్చి జై శ్రీరామ్ అంటున్నాడు. ఇంకా మీరు నేను జై శ్రీరామ్ అంటున్నాను, ఆయన జై శ్రీరామ్ అంటున్నాడు. ఆయన సీతమ్మ తల్లిని కూడా యాద్ చేసుకుంటున్నాడు. ఇలా ఆయన ఎలక్షన్ నిలబడు కరెక్టో రాంగో కూడా డౌటే నాకు. ఏం అవసరం ఆయన?
15వ ఎలక్షన్ ఆయనకి జీవితంలో. 11 సార్లు అసెంబ్లీ, 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఇది 15వ ఎలక్షన్. సరే నిలబడుతున్నాడు. జవాబులు చెప్పాలి. ఈ ఎలక్షన్ సీరియస్నెస్ అర్థమవుతలేదు ఆయనకి. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు, రేపు ఎల్లుండో రేవంత్ పోతారట. ఈ ప్రశ్నలన్నీ జీవన్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి కూడా ఆన్సర్ చేయలేడు. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చెయ్యలేని పరిస్థితి. పాపం గోస పుట్టుబడైపోయింది రేవంత్. ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మై హిందూ మీ చెరుకు ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి ట్రాన్స్పరెంట్గా. నెల రోజుల లోపల మేము టేక్ ఓవర్ చేస్తాము. మీ 49%, ఆ ప్రైవేట్ 51% ఇచ్చేయండి గమ్మున ఆ వాల్యుయేషన్. ఏం అడ్డంకులు వేయొద్దు, ట్రాన్స్పరెంట్గా చేసే నెల రోజుల లోపల కథం పట్టిద్దాం. చెరుకు ఫ్యాక్టరీ 66 ఫ్యాక్టరీలు చేసారు దేశంలో. ఓ పాలసీ పెట్టుకొని, ఓ పద్ధతి పెట్టుకొని, ఫండింగ్ పెట్టుకొని. నియత లేదు, మన్ను లేదు. నియత ఉన్నాడు 500 రూపాయలు ఇయ్యడా? లాస్ట్ ఎలక్షన్ అని కూడా 10 years నుంచి ఇంటున్నా నేను. 2014 ఆల్సో లాస్ట్ ఎలక్షన్ ఇన్నా నేను. అసలు అజెండానే లేదండి మీకు.